పేర్ని నాని ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర ఘాటుగా స్పందించారు. తెలంగాణతో చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు. గోగులేరులో పోర్టు కట్టేందుకు సంతకం చేసిన బందరు ద్రోహి అని పేర్ని నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలు ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి మాట్లాడుతున్నట్లుగా కనపడతాం. ప్రతిదీ కూడా అభూత కల్పన, గాలి పోగేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మాట్లాడేస్తున్నాంలే, ఏముంటుందిలే అని అనుకుంటున్నారు. కానీ దానివల్ల వాళ్ళు అసలు విలువలే లేవు వాళ్ళకి. ఇంకా పూర్తిగా ఒక బకరాన్ని చూసినట్టు చూస్తున్నారు వాళ్ళని. ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే విధానం నిజంగా చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఏదో మాట్లాడేస్తున్నాం కదా అని చెప్పి, హక్కు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేస్తాం. ప్రజలు హర్షించరు. ఎందుకంటే చరిత్ర చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కనీసం అతనిలో గత ఎన్నికల్ని కూడా అతను ఒక ఆలోచన రావడంలా. ఇంకా నేను ఎక్కడో ఉన్నట్లుగా అతను ఫీల్ అవుతా ఉన్నాడు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సంతోషంగా ఉండకూడదు, ఎప్పుడు గొడవలు పెడదామా, కులాల మధ్య చిచ్చు పెడదామా, మతాల మధ్య చిచ్చు పెడదామా, లేదా ప్రాంతాల మధ్య చిచ్చు పెడదామా, తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి తంపులు పెడదామా, ఇదే వ్యవహారం తప్ప ఎందుకంటే వేరే ఆలోచన లేదండి. ఇవాళ బందరు బియ్యం దొంగ ఉన్నాడు పేర్ని నాని. ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాడు. ఏమీ లేని గాలి పోగేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ బందరు పోర్టు గురించి మాట్లాడే అర్హత ఈ పేర్ని నానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బందరు పోర్టుని రాకూడదు, కాకూడదు ఇక్కడ అని చెప్పి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు గోగులేరుకి సంతకం పెట్టిన దాంట్లో నో అబ్జెక్షన్ లెటర్ మీద నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవని చెప్పి సంతకం పెట్టిన వ్యక్తి పేర్ని నాని. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు ఆ మాట చెప్పారు, మీరే కదా సంతకాలు పెట్టింది ఆ రోజునని. ఆ రోజు మేము ఉద్యమం ద్వారా ఇక్కడ సాధించుకున్నాం. మచిలీపట్నంలో ఇవాళ పోర్టు నిలబడిందంటే ఆ రోజున అనేక మంది త్యాగాల వల్ల వచ్చిందనేది పేర్ని నాని తెలుసుకోవాలి. ఇవాళ ఈ పోర్టు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. 5 సంవత్సరాలు కనీసం పనులు స్టార్ట్ చేయకుండా ఎలక్షన్ ముందు డ్రామాలు చేసి ఇవాళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోర్టుకి కావాల్సినటువంటి నిధులు కేటాయింపులు చేస్తూ అక్కడ ఇంకా వాళ్ళు కొద్దిగా ఎస్టిమేట్లు కూడా పెరుగుతున్నాయి అన్నా కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ దాన్ని వేగవంతంగా కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇదే పేర్ని నాని మాట్లాడతాడు తెలంగాణ వాళ్ళకి అమ్మేస్తున్నారని చెప్పి. అసలు నీకు మైండ్ ఉందా? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈపీసీ మోడ్లో నిర్మాణం జరుగుతుంది. కాంట్రాక్టర్ నిర్మాణం చేస్తాడు, ప్రభుత్వమే దాన్ని ఆపరేట్ చేస్తుంది. దానికి తగినప్పుడు పోర్టు పనులు పూర్తయిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి ఏంటి అనేది ఇవాళ మూలాపేట పోర్టు కానీ, రామాయంపట్నం పోర్టు కానీ, ఇవాళ ఈ రాష్ట్రానికి గతంలో పోర్టులు కంప్లీట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. కృష్ణపట్నం పోర్టు కానీ, గంగవరం పోర్టు కానీ, కాకినాడ పోర్టు కానీ ఇవన్నీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరగటం వల్ల ఆ ప్రాంతాలు ఇవాళ చాలా మారినాయి. ఆ ప్రాంతాల్లో ఇవాళ నెల్లూరు ఎలా ఉంది, కాకినాడ ఎలా ఉంది, ఇవాళ గంగవరం కానీ ఆ గాజువాక ఈ ప్రాంతాలన్నీ ఎలా అభివృద్ధి చెందినాయి. ఇవాళ అదే దృష్టితో మచిలీపట్నం పోర్టుని, అలాగే మూలాపేట, శ్రీకాకుళం ఉన్నటువంటి మూలాపేట పోర్టుని, రామాయంపట్నం పోర్టుని, వీటన్నిటిని కూడా కేంద్రం కూడా ఇవాళ చాలా అనుసంధానం చేస్తూ రైల్వే మార్గం నిర్మాణం చేయాలని చెప్పి సాక్షాత్తు రైల్వే మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రధానమంత్రి గారికి మాట్లాడుతూ ఉన్నారు. కారిడార్ తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని. ఇవాళ ఈ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి అటు నేషనల్ హైవేస్ని కానీ, ఇటు పోర్ట్స్ని కానీ, అలాగే వాటర్ వేస్ కూడా మచిలీపట్నం టు అమరావతికి కృష్ణానదిలో ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా అనుసంధానం చేయడానికి కూడా ప్రక్రియలు జరుగుతూ ఉంటే ఇలా డైవర్ట్ చేసి ప్రజల్లో అనుమానాలు సృష్టించి ఏమి సాధిస్తారు? రాజకీయాలు శాశ్వతంగా అది గుర్తుపెట్టుకోండి. మనం ఏది చేసినా ఇవాళ ఆ రోజున 216, 214 నిర్మాణం కోసం పోరాటం చేశాం. అది వచ్చింది కోస్తా జాతీయ రహదారి. ఇవాళ అది రావడం వల్ల కోస్టల్లో ఆ రోడ్డు అంతా కూడా అభివృద్ధి చెందింది, ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవాళ మచిలీపట్నం టు రేపల్ల రైలు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మచిలీపట్నం టు రేపల్ల రైలు మార్గం ఫస్ట్ ఫేజ్లో చేసిన తర్వాత డిపిఆర్లో ఉంది. తర్వాత చీరాలకు కూడా కలపడానికి, బాపట్లకు కలపడానికి ఒక ప్రక్రియ జరుగుతోంది. ముందు హైదరాబాద్కి కలపడం కోసం రేపల్ల నుంచి గుంటూరు మీద, నడుకుడి మీదుగా అటు తెలంగాణ కలపడానికి
కేంద్రం ఈ డిపిఆర్లో పెట్టడం జరిగింది. 4 లైన్ ఇవాళ ఏదైతే రైలు మార్గాన్ని కూడా 4 లైన్ రైలు మార్గం చేయడానికి కూడా ఇవాళ కేంద్రం కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఫేజ్ వైజ్గా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి వరకు తీసుకొస్తా ఉన్నారు. సెకండ్ ఫేజ్లో దాన్ని తీసుకెళ్ళి అటు చెన్నై కలకటా కారిడార్లో ఆంధ్ర రాష్ట్రంలో 4 లైన్ రైల్వే లైన్ కోసం కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు